హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి 12:30 వరకు టైం ఉంది. ఆ 12:30 వరకు మనము బీచ్ లో కామెడీ చేద్దామంటా లేదా సీరియస్ గా మాట్లాడుతున్నాం. కామెడీ చేద్దామంటా పొద్దున్న లేచి వస్తావా అంటే నేను రాను అన్నాడు. అలా ఏడ్చుకుంటూ వచ్చిండు. ఏం చేస్తా ఇట్లా అయిపోయి లాస్ట్ వ్యాపారం. చేసుకున్న బోట్ అయితే ఇదే టికెట్. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 60 జిల్లెట్లు అయితే ఉంది. హలో 15th ఆర్మీ డే అయితే జరుపుకుంటున్నాం. అదే మన ఇండియాలోనైతే రిపబ్లిక్. వర్షం పడుతుంది, చూడు 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 సెంట్రల్. గిటుబాక్ హలో. Adit Vaishnavi, yes? Okay, so he is... ప్రయోగాలు మా అందరివి చాలా ఫన్నీగా అయితే ఉంటాయి. షిప్లో అయితే చాలా ఫన్నీగా అయితే జరిగింది. చాలా ఎక్స్పెరిమెంట్లు అయితే చేసినాం. మేమైతే గన్ పట్టుకొని కత్తులతోటి అలా చాలా చల్లగా ఉండే. వామ్మో అసలు దారుణము. తగ్గేది లేదా? బేల్పూర్ కదనా? హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మేము ఇంకో ట్రిప్కి అయితే వెళ్తున్నాం. బస్ అయితే మాట్లాడుకున్నాము. ఇక్కడ నుంచి బీటో నుంచి ఉస్కా దాని పేరు వచ్చేసేసి దాదాపు ఇక్కడ నుంచి 1 గంటన్నర జర్నీ అయితే ఉంటుంది. దాదాపు ఒక 25 మంది నుంచి 35 మంది దాకా అయితే 30 మంది దాకా అయితే వెళ్తున్నాము. సో నాకు తెలిసి ఈ సంవత్సరానికి ఇది లాస్ట్ ట్రిప్. బస్ కానీ ఆల్రెడీ వచ్చింది, మాది లేట్ అయిపోయింది ఆల్రెడీ 5 minutes. బస్ అయితే వచ్చింది. మా మాకైతే గట్టి క్లాస్ అయితే ఉంటుంది, చూపిస్తా చూడండి. అదే బస్సే పోయినసారి వెళ్ళిన బస్సు, ఎల్లో బస్సు. అన్నోళ్ళు రెడీగా అయితే ఉండరు. లేట్ అయిపోయింది, గట్టిగా అయితే ఉంటుంది క్లాస్. అన్నా నమస్తే. ఏందని ఇది? Cześć mama. Cześć, a gdzie reszta? Ja do ciebie pisałam, czemu mi nie odpisałam? అన్న మా మినిస్టర్, ప్రస్తుతానికి మినిస్టర్ పది ఉన్నదే. ఇక్కడ బస్సు వచ్చింది, బస్ కోసం వెయిటింగ్ అయితే మంచి కోసం వెయిటింగ్. కనిపించే ముందు ఇంకా లేడు. పర్మిషన్ తెలియదు అంటున్నాడు. అంటున్నాడు గ్రూప్లో ఉన్నాడు. మరి గ్రూప్లో లేడు. చాలా రండి ఎక్కండి. సో మేమైతే ఇంకా బస్ అయితే ఎక్కుతున్నాము. ఆల్రెడీ లేట్ అయితే అయిపోయింది. 15 నిమిషాలు అయితే లేట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 8 అంటే 8:15 అయితే అయిపోయింది. ఇంతకుముందు సేమ్ బస్సు, ఇది సేమ్ బస్సు, 2 ట్రిప్ గానే. ఇది బాల్ బీచ్ లో ఆడుకోవడానికి. అరే టైం ఎంత అయిందిరా బాయ్ మీకు? బండి రాలేదా? ఏంటికి ఏమన్నావురా? అన్నీ బండి అన్నీ తిట్టేనా? अरे बाप रे अन्न स्टाइल यार
శ్రీధర్ రావట్లేదు కానీ ఇంకా ధనంజయ్ మనము అందరం షిప్ టూర్ కి వెళ్తాము. షిప్ టూర్ అయిపోయిన తర్వాత అది 45 minutes ఉంటది. అది అయిపోయిన తర్వాత మనం మనకి 12:30 వరకు టైం ఉంది. 12:30 వరకు మనము బీచ్ లో టైం స్పెండ్ చేయొచ్చు. కానీ 12:30 50 minutes ముందు అందరూ గ్యాదర్ అవ్వాలి బీచ్ ఎగ్జిట్ దగ్గర. ఎందుకంటే అక్కడి నుంచి మనము రోప్ పార్క్ కి పోవాలి. దానికి మనం 15 minutes వాక్ చేయాల్సి వస్తుంది. దానికి ముందే మనం పోవాలి. సో 15 minutes 12:30కి 15 minutes ముందు అందరూ గ్యాదర్ అయిపోవాలి. లేట్ అవ్వద్దు. లేట్ అయితే అన్ని ట్రిప్పులు లేట్ అయిపోతుంది. అద్దలు పెట్టుకోరా అన్న, అద్దలు పెట్టుకోరా. 10:30 దొరకలేదు. మనం పోయినా చూసినాం రాక్ ఫెస్టివల్ కి. అదే రూట్ రాక్ ఫెస్టివల్ వెళ్ళిన రూట్. జెండాలు తిరగదా జంపల్ సెల్ఫీ పడుతుంది. ఏమంటారా ఏంటిరా సమోసాలా? కామెడీ చేద్దామంటా లేదా సీరియస్ గా మాట్లాడుతున్నా? కామెడీ చేద్దామంటా ఏంటిరా సమోసా 10కి 4 సమోసా. తర్వాత తిందామంటే తాగుతారంటే తర్వాత తింటామంటే మీ ఇష్టం. ఇప్పుడు తింటే రెండు అవుట్ తీసుకోండి. తినలేనే అది అన్న తీసుకో కూడా తీసుకోతే కలిసి ఉంటుంది కదా. తీసుకున్నా తీసుకున్నావా? సమోసా వందే మాతరం. హలో హాయ్ గైస్, ఈరోజు మనం జెండా వందన సందర్భంగా మా కంపెనీ మొత్తం టూర్ వేసింది. చంద్రుడు అనే చిత్ర 4 వేసింది. అందులోకి గాయకులు మన కాశీ గారి దాని మీద కోరిన వాడు మా మట్టడ, దీని మేరకు చూసుకునేవారు పాట గాయకులు మన అభిలాష్ అని గాన గాంధర్వుడు. ఇటు వచ్చే మధ్య బ్రేక్ గడు. ఏ శ్వాసలో చేరితే గాన గంధర్వమవుతున్నదో, అరే బాబా ఏ నీలి వైవాలితే. సో మేమైతే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఉస్కా ఈ దాదాపు 1 గంటన్నర జర్నీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఏంటో కానీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు బాగానే ఉంది, కానీ ఇక్కడ దగ్గరలోకి వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయిపోయింది. సిటీ ఎంట్రీలోకి స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకైతే. ఎక్స్పెక్ట్ చేయలేదు వర్షం వస్తుంది అనేసి. ట్రిప్ అంతా మొత్తం డిసప్పాయింట్ లాగా అయిపోయింది మాకైతే. ఏం చేయాలి ఇప్పుడు మరి నేను? స్నానం చేసి రాలే, అందుకనే వంట కాదు ఈశ్వరా. పొద్దున్న లేచి వస్తావా అంటే నేను రాను అన్నాడు. అలా ఏడ్చుకుంటూ వచ్చిండు. ఏం చేస్తే ఇట్లా అయిపోయి లాస్ట్ వ్యాపారమా. మొత్తం మా టూర్ అంతా ప్లానింగ్ అంతా మిస్ అయిపోయింది.
కథ మామూలు లేదు కదా. అంతేమంది ఇంకోరు ఉన్నారా? ఇంతమంది ఎవరు రెండు మీకు కలిసినావా? అదొకటి పోయింది కదా. నా దగ్గర ఉంది అట్లే. వర్షంలో మా బాధలు తగ్గింది, వర్షం తగ్గింది. సో ఫైనల్గా వర్షంలో తడుచుకుంటూ బోర్డు దగ్గరికి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఆన్లైన్లో అయితే టికెట్లు అయితే బుక్ చేశారంట, ఇంక తప్పట్లేదు, ఆ టైంకి అయితే బోట్ అయితే ఎక్కాలి. సో మేము బుక్ చేసుకున్న బోట్ అయితే ఇదే టికెట్. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 60 జిల్లెట్లు అయితే ఉంది పర్ పర్సన్కి. వచ్చేసేసి 45 మినిట్స్ అయితే ఉంటుందంట జర్నీ. చూద్దాం మళ్ళీ జర్నీ ఎలా ఉంటుంది ఏంటనేసి మీకైతే మొత్తం చూపిస్తాను. ఎక్కరు మరి మీరు ఎక్కరు పెద్ద. జాగ్రత్తగా ఎక్కండి, జారిపోతుంటుంది, వర్షం వచ్చిందిగా. పడవ ప్రయాణం ఈరోజు. పో నారాయణ పో. 23, 24, 25, 26 కరెక్ట్ ప్రయాణం. చూద్దాం. అన్ని తిరగచ్చు, మన ఇష్టం ఇదంతా. వర్షం పడుతుంది, ఇక్కడ కూర్చోవచ్చు. పైన ఇంకా బాగుంటుంది, పైన వెళ్ళొచ్చా. ఇది షాప్ దీంట్లో. సో ఈ షాప్లో అయితే కనుక మనం ఏమన్నా కొనుక్కోవడానికి, తినడానికి ఇలాంటివి అయితే ఉంటాయి. స్నాక్స్ టైప్ ఏమన్నా. 45 మినిట్స్ అయితే మేమైతే బోట్లో అయితే ఉంటాం కదా. సో ఇదంతా మీరు చూస్తే కూర్చోడానికి మనము బోట్లోన. ఇక్కడ ఏంటంటే మందు కానీ దొరుకుతుంది, మందు బీర్లు కానీ దొరుకుతాయి ఈ షాప్లోన. ఇదంతా అవుట్ సైడ్ మీరు చూస్తే కనుక మామూలుగానే ఉంది, మొత్తం చెక్కతోటి ఉంది లోపల మొత్తం బోట్ అయితే. చాలా బాగుంది. టోటల్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోరు, మళ్ళీ మధ్యలోనే, తర్వాత మళ్ళీ పైన, టోటల్ 3 ఫ్లోర్లు అయితే కనిపిస్తుంది బోటు. చిన్న బోటే, చాలా బాగుంది. కాకపోతే ఇదంతా బయట వ్యూ మీరు చూస్తే కనుక. వాటర్ చాలా స్మెల్ ఉంది. ఇంకా మీకైతే అటు సైడ్ వెళ్ళేది చూపిస్తాను. ఈ ఫుడ్ విషయానికి వస్తే మొత్తం డబ్బులే ఉంటుంది, ఫ్రీ అయితే ఉండదు. మనం ఏమైనా కావాలంటే కొనుక్కునే తినొచ్చు. కొన్ని దగ్గరలో అయితే పెద్ద షిప్పుల్లో అయితే కనుక ఫ్రీ ఫుడ్ అయితే ఉంటుంది. కాకపోతే లాంగ్ జర్నీ వెళ్ళే వాళ్ళకి అయితే ఉంటుంది. జస్ట్ 45 మినిట్స్ కాబట్టి అట్లా ఏముండదు. సో ఇవి వచ్చేసేసి వాష్రూమ్స్. మనకు ఒకవేళ మధ్యలో ఉన్న టాయిలెట్, బాత్రూమ్ గట్ట వస్తే ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. ఇలా పైన ఉంది, అలాగే అండర్ గ్రౌండ్ కిందగానే ఉంది, మనము యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఈ పైకి వెళ్ళడానికి మెట్లు. హలో. Oh, music. This music, huh? Yes, yes. So super. Here? No, you cannot. This is for captain only. Only captain, yes? Yes, yes. సో ఇక్కడ పోలాండ్లో అయితే కనుక August 15th ఆర్మీ డే అయితే జరుపుకుంటున్నాం. అదే మన ఇండియాలోనైతే రిపబ్లిక్ డే, మనకు స్వతంత్రం వచ్చిన రోజు. సో పోలాండ్లో కానీ August 15th పబ్లిక్ హాలిడే అయితే ఉంటుంది.
సో ఇంక మా పడవ ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే బయలుదేరుతున్నాం చిన్నగా. చాలా బాగుంది లోపలైతే. ఇదంతా మన పడవ ప్రయాణం చేస్తున్న జనాలు వీళ్ళందరూ. చాలా తక్కువ మంది ఉంటారు, ఫుల్ లేదు బండి. తక్కువ మంది ఉంటారు అన్న, చాలా మంది లేరు అంటారు. అమ్మేశాడు, కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అమ్మేసిండు అంతే. బోర్డు ఫైనాన్స్ ప్రాబ్లం బ్రో. తాడు పట్టుకున్నావా? బాగుంది జర్నీ. అబ్బా, వాటర్ ఆకాశం రెండు ఒకేలా కనిపిస్తున్నాయి చూడండి మీరు చూస్తే. బాబా బాబా, ఈ వర్షం పడుతుంది చూడు 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 సెంటర్ లో. తాడు పట్టుకొని నిలబడుకున్నాం ముందర. Dragon as the sailor, and he received a new sea name of Luffy. So congratulations. Congratulations. అన్నా ఏం చేస్తున్నావా? గిటుబాక్ హలో. పెట్టుకోవాలా? So guys, we're being joined by another pirate. His name is Adit Vaishnavi. Yes? Okay, so he is joining our pirate crew on the ship of Dragon, and he receives a new pirate name, which is both Jack Sparrow and the Black Pearl. So welcome Jack Sparrow, Black Pearl. Oh, Black Pearl. It's for you. Yes, you can turn. Yes. Works? It's blocked. It's blocked not to go too much off course. Yeah. ఎల్లుండి పక్కకి కొంచెం. No i słuchajcie, teraz swoim morskim imieniem. Wybrał sobie na swoje morskie imię Wiking i będzie z nami pełnił wachtę. Gratuluję, oddaję certyfikat. Captain book पे क्या देते हैं? షిప్లో కెప్టెన్ ప్రయోగాలు మా అందరివి చాలా ఫన్నీగా అయితే ఉంటాయి. నిజంగా తిరుగుతుంది. అదో చూడు కదులుతుంది. Captain. Small captain. Yes. Captain's son. Shimai tu. Shimai tu. Ah. Jana ka. Ana, naga video diye.
వచ్చేసి కెప్టెన్. Kapitan coś gadał. హలో. సూపర్. Oh, I have another pirate. అలా సైడ్కి వెళ్ళిపోతుంది. మంచి తిప్పు. రైట్. It fits very much Blackbeard, yes. Nice to meet you, Blackbeard. నీ పేరు కానీ వస్తుంది, అందరి పేర్లు వస్తుంది. అందరి పేరు లేదు, అక్కడ చుట్టూ కట్టేసి వచ్చి నేను ఇప్పుడు. రాధాశ్యామ్. షిప్లో అయితే చాలా ఫన్నీగా అయితే జరిగింది. చాలా ఎక్స్పెరిమెంట్లు అయితే చేసినాం మేమైతే. గన్ పట్టుకొని కత్తులతోటి అలా ఫైటింగ్లా చేయడము, ఇలాంటి చిన్న సరదాలు అయితే బాగానే జరిగింది మాకైతే. చాలా బాగా జరిగింది. చాలా ఎంజాయ్మెంట్ అనిపించింది ఈ ప్రయాణం అయితే మాకైతే. చాలా హ్యాపీ. ఊరికే పోజిస్తున్నాము, అక్కడ జరిగేది ఏం లేదు కానీ. సో 45 minutes అయితే అయిపోయింది. మేమైతే వెళ్ళేసి రౌండ్ వేసుకుని అయితే వచ్చాము. ఇంకా బోట్ అయితే దిగాల్సిన టైం అయితే ఆసన్నం అయింది. ఈరోజు ఆర్మీ డే కదా, అందులో వచ్చి పబ్లిక్ కానీ చాలా ఎక్కువ ఉంది. సో ఇంకా అక్కడ నుంచి మేమైతే బీచ్కి అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. బోట్ దిగేసి నెక్స్ట్ బీచ్ ఎలా ఉంటుంది మీకైతే మొత్తం చూపిస్తాను. చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్ ఉంటుంది అనేది చెప్తున్నారు. ఉస్కా బీచ్ ఇక్కడ చాలా ఫేమస్ చుట్టుపక్కల అయితే కనుక. సో మేమైతే బీచ్కి అయితే ఎంట్రీ అయితే అవుతున్నాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇది కొంచెం వర్షం వచ్చింది కదా, జనాలు అయితే చాలా తక్కువనే ఉన్నారు. చూడడానికి చాలా తక్కువగా కనిపిస్తున్నారు జనాలు అయితే. అందులో వచ్చేసి ఎండగానే తక్కువ ఉంది కదా, జనాలు తక్కువ ఉంటారు నాకు తెలిసి. అటు వెళ్ళిపోదామా? చిన్నపిల్లలకైతే పండుగే. బయటికి తీసుకొచ్చామనుకోండి ఎంత బాగా ఆడుకుంటున్నారంటే నాకు అది చాలా బాగా అనిపించింది పిల్లలు ఆడుకోవడం. ఇక్కడ ఫుల్ హ్యాపీ. చూడండి ఎలా ఎంత హుషారుగా ఆడుకుంటున్నారు. సో మేమైతే స్విమ్మింగ్కి అయితే వెళ్తున్నాము వాటర్ లోపల. చాలా రోజులు అయింది, ట్రై చేద్దాము. చిన్న ప్రయోగాలు చేస్తాము వాటర్లోన. అలాగైతే అనుకుంటున్నాను. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి వాసన చెప్పాలంటే. సో పిల్లలైతే పండగ చేసుకున్నారు, చాలా బాగా ఆడుకున్నారు పిల్లలైతే వాటర్లో. నాకు చాలా బాగా అనిపించింది. సో మీరు చూస్తే కనుక మా వాళ్ళు అక్కడ వాలీబాల్ అయితే ఆడుకుంటున్నారు, బాల్ అయితే ఆడుకుంటున్నారు. మీరు చూస్తే బాల్స్ అందుకోసమే తీసుకొచ్చాం మేమైతే, చాలా సరదాగా ఉంటుంది అనేసి. వాటర్ అయితే చాలా చల్లగా ఉండేవి, వామ్మో అస్సలు దారుణము.
ఎవరికి వెళ్ళరా సో బీచ్లో అయితే మేమైతే ఒక గంటన్నర సేపు అయితే ఆడుకున్నాము. చాలా సరదాగా అయితే అనిపించింది. పొద్దున మేమైతే వర్షం వచ్చిందని డిసప్పాయింట్ అయితే అయినాం కదా. తర్వాత మధ్యాహ్నం నుంచి అయితే చాలా బాగా అయితే వెదర్ సహకరించింది మాకైతే. మేము వెళ్ళి వచ్చేసరికి చాలామంది జనాలు అయితే వచ్చారు అప్పటికి. సో వెనకాల సైడ్ అయితే ఒక బోట్ అయితే వెళుతుంది కదా, ఆ బోట్లో అయితే మేమైతే ప్రయాణం అయితే చేసాము. మళ్ళీ దారుణంగా అయితే ఉంది, వీడియో తీయడానికి కానీ ఛాన్స్ లేదు, అంత దారుణంగా అయితే ఉంది. ఎగిరి కొడుతుంది. ఎక్కడ నేను పడిపోతానేమనేసి వీడియో కానీ షూట్ చేయలేదు నేను సరిగా. ఎనీవే నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. చాలా డిసప్పాయింట్ అయినా నా వీడియో తీయలేదు అనేసి నేనైతే. Hi guys, this is Poland. ఇవన్నీ మన వాటర్లోనా వాలీబాల్ ఆటలు. ఫుల్ ఎంజాయ్ చేస్తారా. జిందాబ్రే సెల్ఫీ దిగుదాం. సెల్ఫీ రెడీ వా. సో ఇది వచ్చేసి చిన్న ఎక్స్పెరిమెంట్ మన వాళ్ళతో అయితే ప్రయోగం అయితే చేశాను. చాలా బాగా వచ్చింది నాకైతే. స్లో మోషన్ వాటర్లో ఉన్న అందరు నిలబడుకుని వన్ సైడ్ పడండి అంటే మన వాళ్ళు రెడీ అయిపోయారు వాటర్లో పడడానికి. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ అయితే వేసుకోండి. సో ఆటలు అయిపోయిన తర్వాత మేమైతే మళ్ళీ ఇంకో బోట్ ప్రయాణము. ఇది వచ్చేసి 40 అదే స్పీడ్ బోట్ అని చెప్పినా కదా మీకైతే. జాకెట్లు వేసుకొని మేమైతే రెడీ అవుతున్నాము. ఫస్ట్ బ్యాచ్ 11 మంది, సెకండ్ బ్యాచ్ 11 మంది, ఇలా 2 బ్యాచ్లాగా అయితే వెళ్ళాము మేమైతే. చాలామంది వెళ్ళాము కదా, దాదాపు 26 మంది అయితే వెళ్ళాము ఈ ట్రిప్లోన. కాకపోతే వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, చిన్న చిన్నగా చూపిస్తాం మీకు. వీళ్ళు ముగ్గురు ఏంట్రా జైలు వచ్చినట్టు. అవును, మన భాష అందరూ ఒక ఫోటో తీయాలి. సో ఇది ఇంకొక బోట్ ప్రయాణం అని చెప్పాం కదా, ఇది వెరీ ఫాస్ట్. ఇది 15 minutes ఉంటుంది. ఇది అంత గాల్లోనే లేపుతాడు, ఏదో గుర్రం బండి మీద ఉన్నట్టు ఉంటుంది ఫీలింగ్ అది దీంట్లోనైతే. Nie mamy bardzo dobrze. Jak będziemy wypływali z portu, sternik zatrąbi, tutaj na żokejkach wszyscy wstajemy i cały rejs stoimy na ugiętych nogach, odpychając się do oparcia. Nie wolno siedzieć, aby się nie poobijać. Jak do kogoś podeszek... సో బోట్ అయితే బయలుదేరింది. కాకపోతే నా వల్ల అవుతుందో డౌట్ అయితే ఉంది వీడియో చేయడం, ఎందుకంటే అది చూస్తుంటేనే ఒకలా ఉంది. ఇది వెరీ ఫాస్ట్. ఇది
పచ్చిగడ్డ వేస్తున్నాను. అంత పచ్చిగడ్డే మరి మొత్తం. పేరుకే వేస్తారు కానీ అంత చికెన్ గడ్డ. సో అది ఇంతలో ఎంతమంది పని చేస్తున్నారు చూడండి, ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు. మొత్తం లేడీస్ చేస్తున్నారు. దాదాపు ఒక 5 మంది అయితే సర్వ్ చేస్తున్నారు దాంట్లో. అబ్బో నాకైతే ఆశ్చర్యం వేసింది. చాలా చిన్నగా ఉంది అది అసలు, మొత్తం సాసలే. క్యాబేజీ, టమోటా. 13 dostałam 8, nie? Tak, my robimy, proszę. Ja myślałam, że to był koniec. Nie, jeszcze robią. Dobrze, bo będzie jeszcze dużo. Jeszcze jedna bułka, proszę. Dużo. Proszę bardzo, smacznego. 이거 어떤가 보다. సూపర్ ఉంది కబాబ్, హైలైట్, తగ్గేది లేదా. ఓకే అంత మూతు కొట్టుకున్నట్టు తిండే లేక కానీ మూతు కొట్టుకునేది ఎక్కువ అయిపోయింది కబాబ్నే. అదే అన్న తినే తక్కువ మూతులో కొట్టుకోవడం ఎక్కువ సాస్ గీయావా. సో తిండి అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరాం మేమైతే ఇంక అక్కడ నుంచి. అన్నీ అయిపోయినాయి మరి. బోటు ఎగ్జిబిషన్ ఏమో బ్రో, అది ఎగ్జిబిషన్ మరి చూడాలంటే. వెళ్దేమో బోటు. సో మన కోసం బస్ అయితే రెడీగా అయితే ఉంది. బస్ ఎక్కి అయితే బయలుదేరాలి. మరి పొద్దున్న డ్యూటీకి అయితే వెళ్ళాలి కదా. బాగా అలసిపోయినాము ఈరోజు అయితే, చాలా టైర్డ్ అయితే అయిపోయినాము మేమైతే. సో మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత సరదాగా అయితే గార్డెన్లో అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని తింటున్నాము. ఏం చేసాము చూపిస్తాం చూడండి. ఇది వచ్చేసి మురుమురాలు, మరాఠీ స్పెషల్. ఇది పోలిష్ ఫుడ్. ఇది వచ్చేసి పులిహోర. వావ్, చాలా రకాల పులిహోర ఇప్పుడే తయారు చేసుకున్నాం తినడానికి. అక్కడ సరిపోదనేసి ఫస్ట్ అన్న పులిహోర అదే
ఒక్కటే పెగ్గు బేల్పూర్ కదనా? నెక్స్ట్ అక్కడే ఉండే ప్లేట్లు పెట్టి ఇవ్వాలి. బేలుపూరి మహారాష్ట్ర ఫెస్టివల్. అది అన్ని బయట సామాన్ మనం స్పూన్ ఎవరు తెలియదు. Połowę z tego. Połowę z tego. Dobrze, ręka dobrze. ani nie ma karbu, ani nie ma wani, nie ma białka. Za pół godziny będzie głodny. రాత్రి అయిపోయినట్టు ఉంది. ఎందుకు లైట్ అన్న ఆత్రేయపురం పూతరేకులు తిన్నావు ఎప్పుడన్నా? ఆత్రేయపురం పూతరేకులు మీరు తినారా? నువ్వు తీసుకొచ్చినప్పుడు తిన్నప్పుడు నాకు కావాలి. గోతు అని చెప్పు, కుప్పించి కాదా. పులిహోర చల్లటి వాతావరణంలోనే వేడివేడి పులిహోర తింటే మస్తుంది కథ. అన్న అశ్విన్ అన్న అన్ని ఇప్పుడు